చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీఎస్ వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రాగన్ దేశంలో డేంజర్ వైరస్ శరవేగంగా విస్తరిస్తూ ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వైరస్ లక్షణాలు వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాఖను ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అంతర్జాతీయ ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది భారత ప్రభుత్వం. చైనాలో సీజనల్ ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్స్టియల్ వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, హెచ్ఎంపీవీ వంటి ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యాయి. WHO కూడా దీని గురించి తెలిపింది. చైనా ఆసుపత్రులు వైరస్ బాధిత రోగులతో నిండిపోయాయి. కరోనా పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ మాదిరిగానే హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ తో ఆసుపత్రులు చేరుతున్నారు. దీనికి కూడా కరోనా తరహా లక్షణాలే కనిపిస్తున్నాయి. ఊపిరి పీల్చుకోలేకపోవడం, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దవారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై హెచ్ఎంపీవీ తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మాస్కులు తప్పనిసరి చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని చైనా CDC హెచ్చరించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా చైనా ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ చైనీయులు మాత్రం పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు పెడుతున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్ తో పాటు మైక్రోప్లాజ్మా, నిమోనియా, కోవిడ్ వైరస్లు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నిమోనియా తరహా వైరస్ మూలాలకు గుర్తించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కరోనాకు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది చైనా. దీంతో ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ ను 2001లో డచ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపించింది. దగ్గు, జలుబు సన్నిహితంగా ఉండడం దీని వ్యాప్తికి కారణమవుతోంది. ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 నుంచి 5 రోజులు. లంగ్స్ పై ప్రభావం చూపుతోంది. ఒక్కసారి ఇది ప్రాణాంతకమవుతుంది. ప్రస్తుతానికి దీనికి ఎలాంటి వ్యాక్సిన్స్ లేవు. జ్వరం, జలుబు తగ్గడానికి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. చైనాను వణికిస్తున్న హెచ్ఎంపీఎస్ వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, మరొకసారి దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో COVID-19 నుంచి ఏ విధంగానైతే ఎన్నో అంశాలను, అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే ఎలా సంరక్షణ చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలను మరొకసారి ప్రజలందరూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనాలో పరిస్థితులంతా కూడా గందరగోళంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. జనమంతా కూడా ఆసుపత్రుల వద్ద క్యూలు కడుతున్నటువంటి దుస్థితి అక్కడ ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఈ మెటా నియో వైరస్ తో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ఎన్నో దేశాలు అప్రమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్రమత్తం అవుతుంది. ఏదైతే చైనాలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడమే కాకుండా నిజంగా ఒకవేళ అక్కడ పరిస్థితులు అంత దయనీయంగా ఉంటే అటువంటి వైరస్ దేశంలోకి రాకుండా ఎటువంటి కట్టడి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చైనాను ఈ వైరస్ వణికిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే వైరస్ బాధిత రోగులతో ఇప్పటికే చైనాలో ఆసుపత్రులు అన్ని కూడా నిండిపోయాయని చెప్తున్నారు. సో దాంతో ఏదైతే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ అంటే NCDC ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపైన
పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎటువంటి లక్షణాలు ఉంటున్నాయి, ఒకవేళ ఈ వైరస్ కనిపిస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉండాలంటే ఎలా అప్రమత్తం అవ్వాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా శ్వాసకోశ లక్షణాలు, దాంతో పాటు ఫ్లూ లక్షణాలు ఏవైతే ఉంటాయో అంటే హై ఫీవర్, దాంతో పాటు శ్వాసకోశ లక్షణాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే దాని మీద ఇప్పటికే అంతర్జాతీయ ఏజెన్సీలతో భారత ప్రభుత్వం కొంత సంప్రదింపులు జరుపుతుంది. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే ఫీవర్ కావచ్చు, ఫ్లూ కావచ్చు, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇప్పటి వరకు వాడాలని చెప్తున్నారు. అయితే అదే సమయంలో ఈ ఫ్లూ లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. సో ఖచ్చితంగా వాళ్ళు దగ్గేటప్పుడు కానీ, తుమ్మేటప్పుడు కానీ మోచేతిని అడ్డు పెట్టుకుని దగ్గరం అనేది కరోనా సమయంలో ప్రజలందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేర్పించాయి, అది ఫాలో కావాలని చెప్పాయి. అంతేకాదు ఒక కర్చీఫ్ లాంటి దాన్ని ఖచ్చితంగా వాడుతూ ఉండాలి, అవసరమైతే మాస్కులు వాడాలి. సో ఈ విధంగా అంతేకాదు ఎక్కువ మందిలోకి ఫీవర్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, జలుబు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వెళ్ళొద్దని గతంలో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇప్పుడు కూడా అప్రమత్తం కావాలని చెప్తున్నారు. ఎటువంటి లక్షణాలు కనిపించినా సరే వెంటనే ఆసుపత్రులకు వెళ్లి ఆ వైద్యులను ప్రిస్క్రిప్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఏజెన్సీలు ఉంటాయో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఒకవేళ ఈ పరిస్థితి కనుక మరింత తీవ్ర రూపం దాలిస్తే ఎలా దాని నుంచి బయటపడాలి, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఏంటి, తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద మాత్రం ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పటికిప్పుడైతే భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒకవైపు అంటే డాక్టర్ అతుల్ గోయల్ DGHS యూనియన్ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా తను స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కొంత ఫ్లూ లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి.